తన మీద ఎన్నో కేసులు పెడితే ఆ కేసుల మీద తను ఫైట్ చేసి ఇవాళ అదే ఊర్లో తను ఒక ఎస్ఐగా బయటకు వచ్చేసారు. అమ్మ కూలి పని చేస్తుంది. కూలి పని, వ్యవసాయం. మాకు తినడానికి ఫుడ్ కూడా ఉండేది కాదు. ఓకే, ఉండడానికి హౌస్ లేదు. కూతురికి పెళ్లి చేసే స్తోమత నీకు లేదు. మీ నాన్న అవమానించావు. ఇంకా ఏంటంటే నీ కూతుర్ని ఊరి మీద వదిలేసావు. గ్రామంలోనే ఫస్ట్ వచ్చింది. అలాంటి అమ్మాయికి మ్యారేజ్ ఎందుకు చేస్తారు? నీకు అంత బర్డెన్ అయితే నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను చదివిపిస్తాను అని మా అక్క ముందరికి వచ్చి. మరి అంటే మీరు ఈసీ చేరినప్పుడు ఏమో బేసిక్గా సాఫ్ట్వేర్ ఇట్లా అవుతారనుకున్నా, మరి అటు తిప్పి ఎస్ఐ ఎలా అయ్యారు? లేదు, ఈ అమ్మాయి మీద కేసు ఫైల్ చేస్తే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతుంది కాబట్టి జాబ్ రాదు. సో ఆ టైంలో మనం ఇది రాసిచ్చుకోవచ్చు. ఓ, ఇట్లా బెదిరించుకొని గవర్నమెంట్ జాబ్ ఒకవేళ వస్తే ఈ స్థలం ఇస్తారని. అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఒక స్టూడెంట్ మీద ఇది ఫైల్ చేయొచ్చా, అసలు రీజన్ ఏంటి అని పిలిపించి కనీసం ఏంటమ్మా వీళ్ళు ఇలా ఫైల్ చేస్తున్నారు, నువ్వు ఇన్వాల్వ్ అయ్యావా లేదా అని కనీసం నన్ను అడగలేదు. మా నాన్న ఎలా ఫీల్ అవుతున్నాడంటే ఒక ఎస్ఐని చూసి భయం వేస్తుంది. మా నాన్న కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. కనీసం ఆయన దగ్గరికి వెళ్ళి కూడా నిలబడలేని పరిస్థితిలో మా నాన్న నా మీద ఫైర్ అవ్వడం జరిగింది. నీ వల్లనే మేము అన్న తమ్ముళ్ళం దూరం అయిపోయాం. నేను వాళ్ళని దూరం చేశానా, సరే నేనే లేకుంటే వాళ్ళు కలిసిపోతారు కదా అని నేను డిసైడ్ అయ్యి ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నాం. ఇంకా నాకు అవసరం లేదు లైఫ్. మా నాన్నంటే ఎంత ఇష్టం అంటే సార్, మరి అంటే ఎస్ఐ రిజల్ట్స్ వచ్చే ముందు రోజు మీ మెంటల్ స్ట్రెంత్ ఎలా ఉంది? క్రాక్ చేస్తానని ఉందా లేకుంటే డౌట్ఫుల్ ఉన్నారా? తినడానికి ఒక 2 days బియ్యం లేవు. సో 2 days పస్తూనే ఉన్నాము. క్వశ్చన్ పేపర్ చూడగానే కళ్ళు తిరుగుతున్నాయి. అసలు చదవలేకపోతున్నా. హాఫ్ అన్ అవర్లో ఇంకా నేను పడిపోతా. ఈ హాఫ్ అన్ అవర్లో నేను రుద్దాలి. లాస్ట్ రో ఉంటుంది సార్, అది ఏమైంది, ఒక్క బిట్ మిస్ చేసి ఇంకొక బిట్ మొత్తం అన్ని పోయినాయి. అయ్యో, రుద్దేసా పైన చూసి ఒకటి బ్లాంక్ ఉండిపోయింది. అన్ని తప్పులు అయిపోయినాయి. వామ్మో, ఇంక ఎగ్జామ్ రాసి ఇంక చూడు పడుకొని ఓ ఏడ్చింది. నేనేముంది, కంగ్రాట్స్ రా, 49th ఉన్నావు నువ్వు, చూసుకో మంజూన్లో నీకు జాబ్ వచ్చింది. ఇంకా ఆ టైంలో ఇంకా ఫుల్ ఏడుపు. మా అమ్మని పట్టుకొని మా నాన్నని తక్కువ చేసి చూసిన వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పినట్లయింది. గ్రేట్ ఫాదర్, గ్రేట్ డాటర్. ఆ కేసు అయినప్పుడు మేము ఊర్లోంచి వచ్చేసాము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. ఆ ఊరు నుంచి బయట అడుగు పెట్టడం ఒక్కటే అనుకున్నా, నేను ఎప్పుడైతే ఎస్ఐ అవుతానో యూనిఫామ్ వేసుకొని ఊర్లో అడుగు పెట్టాలి అని. సో మళ్ళీ ఎస్ఐ డ్రెస్ వేసి అదే ఊరికి వెళ్ళాలి, అడుగు పెట్టాలి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక ఇన్స్పైరింగ్ జర్నీని తీసుకొచ్చా అండి. నిజంగా అలా ఇలా అని కాదు, ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలంటే ఇలాంటి ఇంటర్వ్యూస్ చూస్తే మీకు కూడా కొంచెం బూస్టప్ అవుతుంది అనేది నా ఒపీనియన్. సో ఈ ఇంటర్వ్యూలో ఎవరో తెలుసా, ఒక మారుమూల పల్లెటూరులో బలిజపల్లి అనే ఊరిలో లైక్ కడప దగ్గర సొంతంగా తన మీద ఎన్నో కేసులు పెడితే ఆ కేసుల మీద తను ఫైట్ చేసి ఇవాళ అదే ఊరిలో తను ఒక ఎస్ఐగా బయటకు వచ్చేసారు. ఇంతకీ ఇది సాధించింది ఎవరని అనుకుంటున్నారా? తనెవరో కాదండి, సో బుడ్డా స్వాతి గారు. సో తనని చూస్తే, తన జర్నీ వింటే మీకు కూడా చాలా అంటే ఒపీనియన్స్ ఫామ్ అవుతాయి. సో ఏంటి ఈ స్వాతి స్టోరీ, ఎక్కడి నుంచి తన ప్రయాణం మొదలైంది, తన మీద ఎవరు కేసులు పెట్టారు, ఇవాళ ఎలా సక్సెస్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా మన స్వాతిని అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా స్వాతికి హాయ్ చెప్పేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. సో కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ సొసైటీలో ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఫైట్ ఉంటుంది. సో మీరు కూడా ఒక మేల్ సెక్టర్, అంటే పోలీసులు ఎక్కువగా మేల్స్ ఉంటారు కదా, సో వాళ్ళ కాంపిటీషన్గా వచ్చి ఎస్ఐ అయినందుకు వీఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు సార్ అనకండి, మేము రేపు పొద్దున సార్ అనాలి. ఓకే, సో ఏంటమ్మా బలిజపల్లి మీ సొంత ఊరా, అక్కడ నుంచి ఇంకొక ఊరు ఏమన్నా ఉందా? బలిజపల్లి సార్ మా సొంత ఊరు. ప్రజెంట్ అయితే మేము సుండుపల్లి అమ్మమ్మ వాళ్ళ ఊరు దగ్గర ఉండడం జరిగింది. చిన్నప్పటి నుంచి కష్టపడుతూ వచ్చారా లేకుంటే బాగానే సెటిల్ అయిన ఫ్యామిలీయా? కష్టపడుతూనే వచ్చాను. కష్టపడుతూనే వచ్చారు. ఓకే, అమ్మ నాన్న ఏం చేస్తారు?
అమ్మ కూలి పని చేస్తుంది. కూలి పని, వ్యవసాయం దానికి పనులకి పోతుంది. అంటే మాకు పొలం అయితే లేదు. ఓకే. సో అమ్మ కూలి పనికి పోతుంది. డైలీ కూలి నాన్నగారు పనికి. మాకు పొలం లేదు అనే ఉద్దేశంతో ఇంకా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కష్టం అవుతుందని గల్ఫ్కి వెళ్ళారు. మేము చిన్నప్పుడే వెళ్ళారు. సో ఒక 20 years నుంచి నాన్న అక్కడే ఉండడం జరిగింది సార్. అంటే Present కూడా అక్కడే ఉన్నారు. చిన్నప్పుడు పిల్లలు ఎక్కువ కోరుకునేది తల్లిదండ్రుల ప్రేమ, కానీ మీకు తండ్రి ప్రేమ లేదు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల ప్రేమ అనేది, అంటే అమ్మ ఉంటారు కానీ నాన్న పక్కన ఉండరు. లేరు. ఓకే. అంటే నాన్న గల్ఫ్ కి వెళ్ళడానికి కారణం ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏనా? అంటే అప్పుడు మీరు ఏం చదువుకునేవారు? ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడే డాడీ వెళ్ళిపోయారు సార్. ఫస్ట్ క్లాస్ కే? అయ్యో, ఊహ కూడా తెలియదు మీకు. మాకు తినడానికి ఫుడ్ కూడా ఉండేది కాదు. ఓకే. ఉండడానికి హౌస్ లేదు. మా అమ్మమ్మ వాళ్ళ తాతయ్య, మామ, పెద్దమ్మ వీళ్ళందరూ వచ్చి ఒక కొండ దగ్గర ప్లేస్ రెడీ చేసి, అంటే తాత ముందు రెడీ చేసి పెట్టినారు, నాన్న వాళ్ళ చిన్న జాగా రెడీ చేసి పెట్టినారు. సో ఆ ప్లేస్ లో అమ్మమ్మ వాళ్ళు వచ్చి మాకు ఒక చిన్న గుడిసె వేసిచ్చడం జరిగింది. వేసిచ్చిన తర్వాత డాడీ ఇంకా గల్ఫ్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఇంకా డాడీ గల్ఫ్కి వెళ్ళారు. బట్ అమౌంట్ అంటే అప్పటికి పంపించే సిచ్యువేషన్ లో డాడీ లేరు. ఎప్పుడైతే గల్ఫ్ ఏ పని దొరికినా చేద్దాము అని, ఇలా ఎంతో మంది వెళ్తుంటారు కదా. మా సైడ్ మొత్తం మోస్ట్లీ అందరు గల్ఫ్ లోనే ఉన్నారు సార్. మా సైడ్ ఎందుకంటే మాకు వర్షాలు పడవు, పంటలు పండవు. సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అంటే ఇట్లా గల్ఫ్ సైడ్ వెళ్ళాలి అని మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు మా వాళ్ళే, మా ఫ్యామిలీలో 10 members గల్ఫ్ లోనే ఉన్నారు. 10 మంది. మరి గుడిసెలో నుంచి మీ ప్రయాణం స్టార్ట్ అయింది. మరి చిన్నప్పుడు అమ్మ ఎటువంటి కష్టాలు ఎదుర్కొనే వాళ్ళు? అంటే తండ్రి ఉంటే ఒకలా ఉంటుంది, తండ్రి లేకుంటే ఒకలా ఉంటుంది సొసైటీలో. ఇప్పటికీ సార్ నౌ అంటే ఒక 1 year బ్యాక్ వరకు కూడా మా అమ్మకి వేసుకోవడానికి బట్టలు అంటే శారీస్ లేవు. ఏంటి అంటే మా నాన్నకు కూడా అంతే సార్. మాకు వేసుకునేదానికి బట్టలు కూడా ఉండేటివి కావు. మీకు కూడా? అంటే అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చాం సార్. అప్ టు 10th వరకు. ఇంకా అమ్మ చూస్తే రోజు అమ్మ డైలీ వెళ్తేనే ఆ డబ్బులు వస్తేనే మేము బియ్యం కొనుక్కోవాలి, కూరగాయలు కొనుక్కోవాలి, తినాలి. మరి చిన్నప్పుడు అంటే ఇంత ఆర్థికంగా అలాంటి టైంలో ఇంకా అమ్మ పొలానికి వెళ్తుంది, నేను స్కూల్కి వెళ్తా. తమ్ముడు చిన్నవాడు, వాళ్ళని బయట వదిలేస్తే చూసుకునేకి ఎవరు ఉండేవాళ్ళు కాదు. నాన్న వాళ్ళు ఫ్యామిలీ ఉన్నారు సార్, 6 members. కానీ వాళ్ళు బాగానే ఉన్నారు సెటిల్ అయ్యి, కానీ వాళ్ళు ఎవరు చూసేవాళ్ళు కాదు. ఆ టైంలో ఇంకా నా తమ్ముడిని నేనే చూసుకోవాలి. తమ్ముడిని స్కూల్కి తీసుకెళ్తే అక్కడ ఫుడ్ పెడతారు. ఆఫ్టర్నూన్ అక్కడ ఇద్దరం ఫుడ్ తినచ్చు. స్కూల్లో ఒకసారి సార్ బాగా గుర్తుంది, మీ అబ్బాయిని తీసుకెళ్ళి పోండమ్మా, మేము చూసుకోలేము, అబ్బాయి పాస్ పోస్తాడు, చిన్న ఏజ్ అప్పుడు అంటే కూడా సార్తో, సార్ మా తమ్ముడు ఉంటేనే నేను ఉంటాను స్కూల్లో అని చెప్పి సార్తో గొడవపడి మరి తమ్ముడిని తీసుకొచ్చి ఇద్దరం కలిసి కూర్చొని చదువుకునే వాళ్ళం. అంటే ఇక్కడ ఒక మాట చెప్పారు మీరు, తమ్ముడిని స్కూల్ కి తీసుకెళ్లేదాన్ని అక్కడ ఫుడ్ కోసం అని. అంటే చాలా మంది స్కూల్ కి వెళ్ళేది చదువుకోవడానికి, చదువుతో పాటు ఫుడ్. అంటే మీకు అంత పక్కన పెడితే ఫుడ్ కావాలి అంటే 3 పూట్ల తినే పరిస్థితిలో కూడా లేము. అట్లా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? అప్ టు 5th class వరకు మాకు 3 పూట్ల ఫుడ్ కూడా ఉండేది కాదు. మరి మీ నాన్న అక్కడికి వెళ్ళారు కదా, ఆయన ఫైనాన్షియల్ ఏం పంపించేవాళ్ళు కదా? ఫైనాన్షియల్ గా అంటే 5th to 10th వరకు కూడా డాడీ ఒక 6 monthsకి ఒకసారి కొంచెం ఒక 3000 4000 3 నెలలు పని చేస్తే 3000 అలా పంపించేవారు. అప్పట్లో డాడీ శాలరీ కూడా అంత తక్కువగానే ఉండేది. దానివల్ల ఒకేసారి అంటే పంపించడానికి కొంచెం ఖర్చు అవుతుంది అనే ఉద్దేశంతో 6 months అలా పెట్టుకుని ఒక 10,000 పంపించేవాళ్ళు. మరి ఇంట్లో మీరు తమ్ముడు ఉంటారు, అమ్మ రోజు పనికి పోయి రావాలి కదా, మరి అమ్మ ఇల్లు వచ్చే పనికి ఎంత డబ్బులు వచ్చేటివి? అప్పట్లో అమ్మకి ఒక 50 రూపాయలు నెలకా రోజుకి 50 వస్తే ఆ 50లో మేము బియ్యం కొనుక్కోవాలి, ఇంట్లోకి కూరగాయలు కొనుక్కోవాలి, దాంతోపాటు ఇల్లు కట్టించుకునే దానికి కొంచెం సేవ్ చేసుకోవాలి, మా చదువులకి బుక్స్ కొనుక్కోవాలి, బట్టలు, తమ్ముడికి బట్టలు, ఇట్లా మొత్తం అంతా ఫ్యామిలీ అమ్మ దాని మీదనే ఆ కొద్ది డేస్ వరకు. కానీ మీరు ఒక మాట అన్నారు, నాన్న వాళ్ళు మొత్తం 7 మంది అని. మరి వాళ్ళెందుకు మీకు అంటే కొంచెం సపోర్టింగ్ ఇవ్వలేదు? ఇప్పుడు మాతో కంపేర్ చేస్తే వాళ్ళు కొంచెం బాగానే ఉన్నారు. కానీ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మా విలేజెస్ లో ఎలా ఉంటదంటే ఎవరి లైఫ్ వాళ్ళు చూడాలి, ఎవరి ఫ్యామిలీ వాళ్ళు చూసుకోవాలి అనేటట్లు ఉంటారు. కానీ ఏంటంటే మా డాడీకి మేము ఇద్దరమే, కానీ మా పెదనాన్న వాళ్ళకందరికీ కూడా 3 4 అలా పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళ బర్డెన్స్ వాళ్ళకి ఎక్కువగా ఉండేవి. ప్లస్ ఏంటంటే ఇంకొకరికి హెల్ప్ చేయాలి అనేది పక్కన పెట్టేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు మాత్రమే చూసుకునేవాళ్ళు. అంటే బేసిక్ గా ప్రతి ఒక్క కుటుంబంలో కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. కానీ మీ నాన్నకి సపోర్టింగ్ గా కూడా కొంతమంది ఉండొచ్చు కదా.
వాళ్ళు కూడా ముందరకు వచ్చేసి అరే అంటే మన తమ్ముడో మన అన్ననో వాడు బాధపడుతున్నాడు, ఎక్కడికో పోయి కష్టపడుతున్నాడు, భార్య పిల్లలు ఇక్కడే ఉన్నారు, ఇట్లా కూడా ఉండేది కదా? అలా అస్సలు ఏమి ఉండేవాళ్ళు కాదు సార్. ఒకనొక టైంలో నాది 10th క్లాస్ కంప్లీట్ అయిన టైంలో చిన్నాన్న అవుతారు, తమ్ముడిని ఇంటర్మీడియట్, తమ్ముడు స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్. స్కూల్లో చాలా తక్కువ మార్క్స్, 6.7 మార్క్స్ తో తమ్ముడు. 6.7 కూడా తక్కువ ఏం కాదమ్మా, ఇక్కడ అవి కూడా లేవు. అలా తమ్ముడు చదివాడు. కానీ ఇంటర్మీడియట్ తను ఎప్పుడు కూడా కాలేజ్కి వెళ్ళాడు అంటే అమ్మని వదిలి ఎప్పుడు ఉండేవాడు కాదు. ఫస్ట్ టైం అప్పుడు హాస్టల్లో చేర్పించి అమ్మ నాన్న నువ్వు చదవాలి, మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడు అని చెప్తే తమ్ముడు ఆ ఉద్దేశంతో అసలు ఇంగ్లీష్ అనే మీనింగ్, ఇంగ్లీష్ అనే స్పెల్లింగ్ కూడా రాని నా తమ్ముడు అప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చేర్పిస్తే మంచిగా చదివి 900 మార్క్స్ తో కాలేజ్ టాపర్ అవ్వడం జరిగింది. కాలేజ్ టాపర్. ఓకే, మరి మీరు ఎలా చదివేవాళ్ళు? నేను చిన్నప్పటి నుంచి నేను మంచిగా చదివేదాన్ని. ఏంటంటే నేను బాగా చదువుతానని మా పేరెంట్స్కి ఎప్పుడు నమ్మకం వచ్చిందంటే నేను 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు అంటే అప్పటి వరకు మాకు ఉండడానికి వేసుకోవడానికి బట్టలు అవి సరిగ్గా లేకుంటే ఒకటి అనిపించింది, గవర్నమెంట్ ఒక ఎగ్జామ్ పెడుతుంది సార్, NMMS అనేసి, నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ అని. అందులో కనుక క్వాలిఫై అయితే ఏంటి ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ 6,000 అమౌంట్ పే ఇస్తుంది మనకి. క్వాలిఫై అయితే 6,000. అంటే ఎంత మంది రాస్తారు వాటికి? నెంబర్ ఆఫ్ మెంబర్స్ అంటే 10, మా డిస్ట్రిక్ట్ నుంచి అప్పట్లో 10,000 మెంబర్స్ దాకా రాస్తారు. 10,000 మంది. ఎంత మందికి ఇస్తారు అందులో? అంటే వాళ్ళు ఒక కట్ ఆఫ్ పెడతాడు, ఆ కట్ ఆఫ్ హైయెస్ట్ ఎవరికి వస్తే వాళ్ళకి అందరికీ ఇస్తారు. ఓకే. నాకు ఆ టైంలో ఏమనిపించింది అంటే ఇది రాస్తే కొంచెం అమౌంట్ వస్తుంది, అమ్మకి హెల్ప్ చేసినట్లు ఉంటుంది, మాకు చదువుకోవడానికి బుక్స్కి. ఆ టైంలో మేము గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పటికీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి అప్పుడు గవర్నమెంట్ స్కూల్కి చాలా డిఫరెన్స్ ఉంది సార్. ఇప్పుడు తినే ఫుడ్ కాడి నుంచి వేసుకునే బట్టలు, బుక్స్ మొత్తం గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ అప్పట్లో అలా ఉండేది కాదు, ఓన్లీ స్కూల్ ఫీజు మాత్రమే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది. బట్టలు కానీ బుక్స్ కానీ ప్రతిదీ మేమే తీసుకోవాల్సి వచ్చేది. సో అది కూడా మాకు బర్డెన్ అయ్యేది ఆ టైంలో, ఎందుకంటే మాకు ఇన్కమ్ లేదు కాబట్టి. సో దీనికి యూజ్ అవుతుందని ఒకే ఒక ఉద్దేశంతో నేను ఆ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యాను. మా మండల్లో ఆ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన ఫస్ట్ పర్సన్ నేను. 10,000 మందిలో మీరు ఒకరు? నేను ఒక్కదాన్ని. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడు ఇంకా మా సార్ వాళ్ళు నా ఫోటో తీసుకొని పేపర్లో వేయిస్తే ఇంకప్పుడు మా డాడీ నమ్మకం వచ్చింది, నా కూతురు అంటే చాలా మంది ఏంటంటే అమ్మా డబ్బులు ఇబ్బంది ఉన్న కుటుంబాలు ఉండొచ్చు, ఫ్యామిలీలో చదివించడం ఎందుకు అనుకున్న వాళ్ళు ఎంకరేజ్ చేయరు. కానీ చదువు వల్ల ఇంత ఉపయోగం ఉంటుందని మీకు అంత బాగా ఎలా తెలిసింది? మనము ఒక వ్యక్తిని మనము ఓడించాలంటే డబ్బులు ఒకటి, కొంతమంది అనుకుంటారు మనం వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తే ఓడించవచ్చు అనుకుంటారు. అది అవసరం లేదు సార్. ఏదైతే కన్నా జ్ఞానాన్ని సంపాదించుకున్నామంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి కంటే మనకి ఎక్కువ జ్ఞానం ఉండిందంటే మనం ఏ ఫీల్డ్లో అయినా రాణించవచ్చు అనేది నేను ఈ చదువు వల్ల తెలుసుకున్నాను సార్. ఇప్పుడు మా ఊర్లో ఆల్మోస్ట్ నేను 3rd పర్సన్ బీటెక్ చేసినటువంటి అమ్మాయిలలో. మా ఊర్లో నేను మూడో అమ్మాయిని. మా ఊరంతటి. అంటే ఎందుకు మీ ఊర్లో చదివిపోయారు ఆడపిల్లల్ని? లేదు సార్, మా ఊర్లో ఎట్లా అంటే కొంతమందిని మాత్రం, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చేంజ్ అయింది కానీ మా జనరేషన్ 1990sలో ఎలా ఉండేదంటే ఒక 16 to 17 years వచ్చాయి అంటే మెచ్యూర్డ్ అయిన వెంటనే అమ్మాయికి మ్యారేజ్ చేసేయాలి, ఆ అమ్మాయి బర్డెన్. సో అలా అయితే మీ అమ్మగారు కూడా తొందర పెళ్ళి అయింటది? అమ్మకి 16 years ఏజ్ లో మ్యారేజ్ అయింది, డాడీకి అప్పుడు 18 years ఉండే. సో ఆ టైంలో ఇంకా నానమ్మ వాళ్ళు నుంచి కొంచెం మ్యారేజ్ అయిన వెంటనే అవుట్ సైడ్ రావడం జరిగింది. సో అలా వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయడం జరిగింది. మరి మీకు పెళ్లి చేయాలన్న ఆలోచన తీసుకురాలేదా? తెచ్చారు సార్, తెచ్చారు. ఎప్పుడైతే నా 10th క్లాస్ కంప్లీట్ అయిందో అప్పట్లోనే మా బాబాయ్ గారు ఉంటారు, ఆయన ఇలా పాపకి మ్యారేజ్ చేద్దాము అని డాడీకి అనంటే ఆ టైంలో మా అమ్మ వాళ్ళ అక్క కూతురు, మా అక్క లలిత అని ఉంటారు, అక్క లేదు గ్రామంలోనే ఫస్ట్ వచ్చింది, అలాంటి అమ్మాయికి మ్యారేజ్ ఎందుకు చేస్తారు, నీకు అంత బర్డెన్ అయితే నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను చదివిపిస్తాను అని మా అక్క ముందరికి వచ్చి శ్రీ చైతన్య కాలేజ్లో, ఆ టైంలో మా డాడీ దగ్గర డబ్బులు కూడా లేకుండా ఇంటర్ ఎక్కడ చదివించారు అంటే అప్పటికి మా డాడీ దగ్గర డబ్బులు లేని సిచ్యువేషన్లో మా అక్క అమౌంట్ పే చేసి ఫీజు కట్టి జాయిన్ చేయించడం అయితే జరిగింది. మీ అక్క ఎవరు కానీ నిజంగా లైఫ్లో మంచి డెసిషన్ తీసుకున్నారు. అప్పటి వరకు మా నాన్న ఎప్పుడు మాకు డబ్బులు మంత్లీ డబ్బులు పంపించేవాడు కాదు. అంటే మా నాన్న చాలా మంచివాడు సార్, కానీ ఏంటంటే డ్రాబ్యాక్ ఇక్కడ మేము ఎలా అంటే
ఒక 8th స్టాండర్డ్ నాకు అదే ఎప్పుడైతే ఎంఎంఎస్ స్కాలర్షిప్ ఆ టైంలో మాకు తినడానికి ఒక 2 days బియ్యం లేవు. సో 2 days పస్తూనే ఉన్నాము. ఏం తినరు? అంటే బయట పక్కన వాళ్ళకి వెళ్ళి అడగం. తమ్ముడు ఒకటే అనేవాడు, కావాలంటే మనం అలాగే పడుకుందామమ్మ, ఎవరిని అడగద్దు. ఎవరిని అడిగినా అంటే ఇప్పుడు మా నాన్న వాళ్ళ అన్న తమ్ముళ్ళు అందరూ ఉన్నారు, మాకు లేదని అందరికీ తెలుసు, కానీ పెట్టే స్థితిలో వాళ్ళు లేరు. ఇష్టం లేదు, పెట్టే స్థితిలో కాదు, పెట్టడానికి ఇష్టం లేదు. అలాంటి సిచ్యువేషన్లో మనం వెళ్ళి అడిగితే ఇప్పుడు నాన్నని మనం తక్కువ చేసినట్లయితే అది వాళ్ళ ముందర, మనం అలానే పస్తున్నాం అని చెప్పి అలా ఉన్నాక ఒక 3 days తర్వాత వినాయక చవితి జరిగింది. అప్పుడు ఇంకా ఊర్లో అందరూ వినాయకుడిని ఊరేగింపు చేసినప్పుడు బియ్యం ఇస్తారు కదా సార్. సో అక్కడ వేలం పాట వేస్తారు బియ్యం. అక్కడైతే డబ్బులు తక్కువకి బియ్యం వస్తాయి. సో అలా వేలం పాట వేస్తే అప్పుడు అమ్మ పొలం నుంచి డబ్బులు వచ్చింది అట్లా పెట్టుకొని అక్కడ బియ్యం తీసుకొని ఒక 5 months ఆ బియ్యంతో గడవడం జరిగింది. సో అలా ఫ్యామిలీని రన్ చేసుకుంటూ ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు అంటే మనకి కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతుంటది. అమ్మ ఇలా బాధపడుతుంది, తమ్ముడు ఇలా అంటున్నాడు, నాన్న దూరం ఉన్నాడు, మీరు చదువుకోవడానికి పెళ్లి చేస్తామని ఇట్లాంటిది ఒకటి నడుస్తుంది కదా. చదువు మీద అంత ఫోకస్ ఎలా వచ్చేది? ఒకసారి ఆలోచించాను సార్. 10th క్లాస్లో ఎప్పుడైతే పెళ్ళి అన్నారో నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే రేపు పొద్దున్నే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంది, ఇంకా జీవితాంతం వీళ్ళు ఇలానే ఉండాలి. మళ్ళీ మీరు కూడా సైకిల్లో ఉంటారు. నేను కూడా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మీరు నాకు పెట్టండి. ఇప్పుడు నేను ఒక శారీ తీసుకోవాలన్నా ఎవరైతే నన్ను పెళ్లి చేసుకుంటారో ఆ అబ్బాయిని అడగాలి, మీరు నాకు శారీ తీయించండి. అలా ఉండకూడదు, నేను చేంజ్ అవ్వాలి, నేను ఒక ఇండిపెండెంట్గా బ్రతకాలి అని ఆ టైంలో నేను అనుకున్నాను. లేదు, నేను మంచిగా చదువుకోవాలి, నాకు టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ నేను యూజ్ చేసుకొని నేను మంచిగా ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలి. అది గవర్నమెంట్ అయినా పర్లేదు, ప్రైవేట్ అయినా పర్లేదు. ఇంటర్ చేర్పించారు కదా, మరి ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 870 మార్క్స్ వచ్చాయి. 70. అంటే నేను తెలుగు నుంచి ఇంగ్లీష్ మీడియం కి షిఫ్ట్ అయ్యాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు అమ్మ దగ్గర ఉన్నా చిన్నప్పటి నుంచి. ఊర్లో 5th to 10th స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివాను. ఎప్పుడు అమ్మ దగ్గరికి పొద్దున్నే స్కూల్కి వెళ్తే ఈవినింగ్ అమ్మ దగ్గరకు వచ్చేసేదాన్ని. అమ్మ అంటే చాలా ఇష్టం, నానంటే ఇంకా ఇష్టం. అలా అమ్మ దగ్గర ఉన్న నేను సడన్ గా ఎత్తుకెళ్ళి నన్ను తిరుపతి కాలేజ్ లో చేర్పించేశారు. అది ఎలా ఉంటదంటే ఒక సెంట్రల్ జైలు, ఇంటర్మీడియట్ ఒక సెంట్రల్ జైలు లాగా ఉంటది. ఎవ్రీ సండే పేరెంట్స్ వస్తారు. ఎలా అంటే ప్రతి ఒక్కరి పేరెంట్స్ వచ్చేవాళ్ళు, కానీ మా అమ్మ నాన్న ఏం చదువుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మకి ఏ బస్ ఎక్కితే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలీదు. సో అమ్మ వచ్చేదానికి కుదరదు, వాళ్ళు ఊర్లోనే ఉండిపోతారేమో కదా. అమ్మ ఎక్కడికి వెళ్ళింది లేదు, ఏ బస్ ఎక్కితే ఎక్కడికి రావాలో తెలీదు. ఆ టైంలో ఇంకా అక్క అంటే అక్క కువైట్కి వెళ్ళిపోయింది. మళ్ళీ అక్క కూడా గల్ఫ్ కంట్రీస్ లో అక్కకి పెళ్ళయింది. బావగారు సపోర్ట్ తోనే నాకు మంచిగా చూడడం జరిగింది. ఇంకా అమ్మ ఇంకా ఎవరినైనా అడిగి తిరుపతి బస్సు ఇది అని చెప్తే ఆ బస్ ఎక్కి వచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకెళ్ళాలి. అంటే కాలేజ్లో మమ్మల్ని ఎలా అంటే సార్, ఆ కాలేజ్లో తిరుపతి అనేది నేను ఆ ఇయర్ ఆ కాలేజ్లో చేరడం వల్ల నా లైఫ్ ఇంత మంచిగా ఉందేమో అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే 16 to 18 వరకు ఒక అమ్మాయి సేఫ్ సెక్యూర్ గా ఉండిందంటే ఆ అమ్మాయి లైఫ్ అనేది చాలా టర్న్ అవుతుంది సార్. ఎందుకంటే అది క్యారెక్టర్ పరంగా కావచ్చు, బిహేవియర్ పరంగా కావచ్చు, ఎలాగైనా సార్ ప్రజెంట్ సిచ్యువేషన్కి మనం మన క్యారెక్టర్ మీద మచ్చబడితే అది తుడుచుకోవడానికి చాలా కష్టం అవుతుంది. సో అలా పడకుండా ఉండాలంటే ఒక సెక్యూర్ ఫీల్డ్లో మనం ఉండాలి, సెక్యూర్గా ఉండాలి. అలా ఉండడానికి నాకు శ్రీ చైతన్య కాలేజ్ అనేది చాలా యూజ్ అయిందని నేను చెప్పగలుగుతాను. ఎవరైతే మా ఫ్రెండ్స్ ఉంటారో ఇంటర్మీడియట్లోనే వాళ్ళు నార్మల్గా ఫ్రెండ్లీగా కాలేజ్కి వెళ్తూ ఇలా మాట్లాడుతూ అలా చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ అమ్మ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ మ్యారేజెస్ చేయడం, వేరే అబ్బాయితో మాట్లాడుతుంది, పెళ్లి చేసేద్దాం అలా ఉద్దేశంతో అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. కానీ నేను ఎప్పుడైతే హాస్టల్లో చేరి ఎవరిని చూడకుండా మంచిగా చదువుకోవడం వల్ల నా లైఫ్ అనేది టర్న్ అయిపోయింది. మనం వెళ్ళింది ఏంటి, చేసింది ఏంటి, అది మాత్రమే. మనం వెళ్ళిన దానికి చేసిన దానికి సంబంధం లేకుంటే లైఫ్ ఇంకోలా ఉంటుంది. మరి బీటెక్ ఏ బ్రాంచ్ మీరు? ఈసీఈ తీసుకున్నాను. ఈసీఈ తీసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను ఇంటర్మీడియట్కి నాకు అమౌంట్ పే చేశారు మా అమ్మ వాళ్ళు. సో ఇంకా బీటెక్ అయితే నాకు అమౌంట్ పే చేయకూడదు 1 రూపీ కూడా. నేను గవర్నమెంట్ సీట్ తెచ్చుకొని చదువుకోవాలి కాలేజ్లో, గవర్నమెంట్ కాలేజ్ మళ్ళీ. అంటే నేను ఏమనుకున్నానంటే ఏదైనా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలని ఫస్ట్ అనిపించింది. కానీ యూనివర్సిటీలో జాయిన్ అయితే నేను ఏం చేయాలి, నాకు ఏది బ్యాకప్, అక్కడ ఏం చేయాలి, ఎలా చదవాలి, ఎలా ఉండాలి అని చెప్పే వాళ్ళు ఎవ్వరు లేరు. ఎందుకంటే మా వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు, ఉన్నప్పటికీ కూడా చెప్పరు. లోకల్ కాలేజ్లోనే బీటెక్ చేయాలి. ప్లస్ ఆ కాలేజ్లో ఏంటంటే నేను జాయిన్ అయితే నాకు ఏం చెప్పారు, వాళ్ళు చెప్పిన ఒకే మాట, నువ్వు 1 రూపాయి కూడా
ఫీజు పే చెయ్యొద్దు, ఫ్రీ సీట్ ఫ్రీ సీట్ Okay. 4 years అని చెప్పడం వల్ల ఓకే నేను ఇప్పుడు డబ్బులు కట్టకపోతే ఈ డబ్బుల్ని మా తమ్ముడికి యూజ్ చేస్తారు, వాడు సెటిల్ అవుతాడు అనే Wow. ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి మా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం సార్. సో ఈ అబ్బాయికి చదివిపిద్దాము అని చెప్పి నేను ఇలా ఫ్రీ సీట్కి జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే బీటెక్ 4 years, బీటెక్లో కూడా చాలా సెమ్స్లో నేను టాపర్గానే నిలవడం జరిగింది. మరి అంటే మీరు ఈసీ చేరినప్పుడు ఏమో బేసిక్గా సాఫ్ట్వేర్ ఇట్లా అవుతారు అనుకున్నా, మరి అటు తిప్పి ఎస్ఐ ఎలా అయ్యారు? ఎస్ఐ అవ్వడానికి ఒక రీజన్ ఉంది సార్. యాక్చువల్లీ ఫస్ట్ వెళ్ళాను, బెంగళూరుకి వెళ్ళాను. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత జాబ్ చేయాలి అని ఇంకా డిసైడ్ అయిన తర్వాత మా ఊర్లో నేను థర్డ్ పర్సన్ అన్నాను కదా సార్, బీటెక్ చేసిన ఫస్ట్ మా ఊర్లో బీటెక్ చేసిన ఒక అక్క ఉన్నారు, శివ అని. అక్క పూర్తి పేరు కూడా నాకు తెలియదు, శివ అనే పిలుస్తాను. అక్క ఏంటంటే ఫస్ట్ మా ఊరంతటికి అక్క ఫస్ట్ బీటెక్ చేసిన పర్సన్. ఆమె ఒక 5 years జాబ్ చేసింది. పెళ్ళి ఎప్పుడైతే అయిందో అప్పుడు ఆమె గవర్నమెంట్ ఫీల్డ్లోకి షిఫ్ట్ అయింది. ఎందుకంటే ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిన తర్వాత ప్రైవేట్ సెక్టర్ కంటే గవర్నమెంట్ సెక్టర్ అనేది బెటర్ అనేసి అక్క ఫీల్ అయింది అప్పుడు. ఓకే. సో అలా షిఫ్ట్ అయినప్పుడు ఇంకా నేను అక్కడ ఉన్నాను బెంగళూరులో. అక్కకి ఆ టైంలో ఒక 2 years తీసుకునిందంట గవర్నమెంట్కి ఎగ్జామ్స్కి ట్రైనింగ్ ప్రిపేర్ అయిందంట. సో Group 3 జాబ్ రావడం జరిగింది. ఇంకా అప్పుడు నేను విన్నా ఆ టైంలో 2019 అది విన్నాను అక్క గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇంకా ఊర్లో అక్కనే ఫస్ట్ అనుకుంటా లేడీ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే, ఫస్ట్ బీటెక్ ఫస్ట్ గవర్నమెంట్ జాబ్. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. సో ఈ అక్కనే నేను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చెప్పి గవర్నమెంట్ సెక్టర్కి అప్పుడు షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఓకే, కానీ నేను ఇంకోటి కూడా విన్నాను, మీ మీద ఏదో కేసు పెట్టారు, ఆ కేసు కూడా ఇంకొకరికి జరగకూడదు, స్టూడెంట్స్ అలా ఇబ్బంది పడకూడదు, ఇది కూడా ఒక ఇంటెన్షన్ వచ్చిందని విన్నాను. సో అందుకు గవర్నమెంట్ జాబ్ లో ఎస్ఐ కావాలని అనుకున్నారా? ఇప్పుడు ఫ్యామిలీస్ పల్లెలలో ఫ్యామిలీస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మాకు నాన్న సైడ్ ఫ్యామిలీ ఉంది, అమ్మ సైడ్ ఫ్యామిలీ ఉంది. అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అనేది మా పెద్దనాన్న, మా పెద్దమ్మ కానీ, పెద్దమ్మలు ఒక 3 members, పెద్దమ్మలు కానీ మామ కానీ చాలా సపోర్టివ్. ఎంత సపోర్టివ్ అంటే మేము చదువుతున్నాము ప్రజెంట్, మాకు ఇప్పుడు చూస్తున్నారు కదా సార్ ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బంది ఉంటుంది. నాకు డబ్బులు లేదని ఫోన్ చేస్తే ఖచ్చితంగా డబ్బులు వేసేస్తారు ఏ టైం, వాళ్ళు చేసే పనే కానీ డబ్బులు వేస్తారు మాకు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎవరు చదువుకోలేదు, మేము చదువుకుంటున్నాం. మా చెల్లెల పిల్ల ఒక పొజిషన్కి వెళ్తే మమ్మల్ని కొంచెమైనా చూస్తుందేమో అనే హోప్ వాళ్ళకి, చూసినా చూడకపోయినా ఒక నమ్మకము ప్రేమ అనే దాంతో వేసేవాళ్ళు. కానీ మా నాన్న సైడ్ ఉన్నారు. మా నాన్న సైడ్ ఎలా అంటే అంత సపోర్టివ్ కాదు సార్. ఎంతసేపు వాళ్ళ పిల్లలకి చిన్నప్పుడే మ్యారేజెస్ చేయడం జరిగింది. ఇప్పుడు మా పిల్లలకి మ్యారేజ్ అయింది, నీ కూతురికి ఎప్పుడు పెళ్లి చేస్తావు, ఎందుకు ఇంకా ఇంట్లో పెట్టుకొని ఉండవు, అయినా నువ్వు కువైట్కి పోయి చాలా సంపాదించావు కానీ నీకు కూతురికి పెళ్లి చేసే స్తోమత నీకు లేదు, మీ నాన్న అవమానించావు. ఇంకా ఏంటంటే నీ కూతుర్ని ఊరి మీద వదిలేసావు అన్న మాట కూడా అన్నారు. ఇది ఫ్యాక్ట్ అన్నారు. కానీ దానికి కూడా డాడీ ఆ విషయం నాకు చెప్పలేదు. నిన్న ఎప్పుడైతే నాకు రిజల్ట్ వచ్చాయో, ఎస్ఐ జాబ్ వచ్చిందో, ఒక పర్సన్ నన్ను ఇలా అన్నారు, నువ్వు దాన్ని నిలబెట్టావమ్మా, నువ్వు ఖచ్చితంగా జాబ్ తెచ్చుకున్నావు, ఇప్పుడు వాళ్ళే నిన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. దానికి నేను ఆనందంగా ఉన్నాను. మా డాడీ 2 days అన్నం తినకుండా ఏడ్చారు ఇప్పుడు. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా నాన్న వాళ్ళ సైడు, మాకు ఒక పెదనాన్న, నాగరాజ పెదనాన్న అని ఉంటారు, ఆయన ఒక్కరు సపోర్ట్ చేశారు, మిగతా వాళ్ళు సపోర్ట్ చేయలేదు. కేసు పెట్టారన్నారు కదా మీ మీద. కేసు ఏంటంటే సార్ మన రిమైనింగ్ మా నాన్న వాళ్ళు 6 members అయితే అందరూ ఒక పార్టీ. ఒక పార్టీ అంటే ఎలాగంటే వాళ్ళ యూనిటీ వాళ్ళది. ఏంటంటే ఒక సమ్ ప్లేస్ దగ్గర ఇష్యూ వచ్చింది, ఆ ప్లేస్ దగ్గర వాళ్ళకి అది కావాలి అని, మేము కష్టపడి సంపాదించుకున్నాం, ఇవ్వడానికి కుదరదు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఆ అబ్బాయికి కావాలి. నేను అమ్మాయినంటే నేను మ్యారేజ్ చేసుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, కానీ తమ్ముడు అక్కడే ఉంటాడు కదా సార్. సో తమ్ముడికి ఇల్లు కావాలి, స్థలం ఉండడానికి. ఎవరైనా పెళ్లి సంబంధంకి వస్తే వాడికి భూమి ఎంత ఉంది, ఇల్లు ఉందా లేదా అనే చూస్తారు. సో ఉండాలి నా తమ్ముడికి అని నేను ఆలోచించా. కానీ నానేంటంటే నాన్నకి వాళ్ళ అన్న తమ్ముళ్ళు అంటే చాలా ఇష్టం, అవి ఇచ్చేద్దాం వాళ్ళకి అంటే, లేదు డాడీ తమ్ముడికి ఉండాలి అని నేను డాడీతో కూడా ఫైట్ చేసినందుకు వాళ్ళు దానికి రియాక్ట్ అయ్యి అగైనెస్ట్ గా, లేదు ఈ అమ్మాయి మీద కేసు ఫైల్ చేస్తే గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతుంది కాబట్టి జాబ్ రాదు. సో ఆ టైంలో మనం ఇది రాసిచ్చుకోవచ్చు. ఇట్లా బెదిరించుకొని గవర్నమెంట్ జాబ్ ఒకవేళ వస్తే ఈ స్థలం ఇస్తారని జరిగింది.
కానీ నేను వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే వాళ్ళు అలా చేయడం వల్లనే అంత కసితో ఈరోజు నేను ఎస్ఐ సాధించగలిగాను. ఇన్ కేస్ మీరు ఎస్ఐ అవ్వకంటే అక్కడ స్థలం పోయేది, ఇటు మీ కెరియర్ కూడా దెబ్బతినే. ఎస్ఐ అవ్వాలనే థాట్ నాకు ముందు లేదు. కానీ నేను ఈ షార్ట్ టర్మ్ లో ఇది జరిగి 1.5 year అవుతుంది. లాస్ట్ ఇయర్ March 27th స్టేషన్లో ఎఫ్ఐఆర్ నా మీద ఫైల్ అయింది. సో అప్పుడు అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు స్టేషన్కి నన్ను పిలిపించారు. నన్ను, అమ్మని, డాడీని, తమ్ముడిని పిలిపించారు. ఆ ఎస్ఐ ఎలాంటి వారంటే, చాలామంది ఎస్ఐలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నాను. కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చాలా చెడు ఉంటాయి. సో ఆ టైంకి అక్కడ ఉన్న ఎస్ఐ గారు అయితే మంచివారు అని నేను చెప్పలేను, కానీ చెడ్డవారు అని కూడా చెప్పలేను. కానీ తను ఏం చేసినా ఆలోచించి చెయ్యాలి అనేది నేను చెప్పగలుగుతాను. అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఒక స్టూడెంట్ మీద ఇది ఫైల్ చేయొచ్చా, అసలు రీజన్ ఏంటి అని పిలిపించి కనీసం ఏంటమ్మా వీళ్ళు ఇలా ఫైల్ చేస్తున్నారు, నువ్వు ఇన్వాల్వ్ అయ్యావా లేదా అని కనీసం నన్ను అడగలేదు. కనీసం ఎంక్వైరీ కూడా చేయకుండా నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. అక్కడ ఫైల్ చేసేటప్పుడు మేము స్టేషన్కి వెళ్తే మా నాన్న ఎలా ఫీల్ అవుతున్నాడంటే, ఒక ఎస్ఐని చూసి భయం వేస్తుంది, మా నాన్న కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. కనీసం ఆయన దగ్గరికి వెళ్ళి కూడా నిలబడలేని పరిస్థితిలో మా డాడీ ఉన్నారు. ఎందుకంటే మా డాడీ గల్ఫ్లో ఉండేవారు. సో ఎప్పుడు కూడా ఎస్ఐని కానీ ఇలా ఫేస్ చేయడం జరగలేదు పుట్టినప్పటి నుంచి. ఒక్కసారిగా సార్ని చూసేసరికి సార్ మా డాడీకి వణుకు రావడం, నిలబడలేకపోవడం, అలా భయపడేసరికి లేదు. డాడీ ఇంతలా ఫీల్ అవుతున్నారంటే రేపు పొద్దున్నే నేను ఒక డాడీని ఒక మంచి పొజిషన్లో పెట్టాలి, మా అమ్మని, నాన్నని. సో నేను ఎస్ఐ అయితే ఈ ఫియర్ మా నాన్నలో ఉండదు, నేను పోగొట్టగలుగుతాను ఎలాగైనా. ఇంకొకటి ఏంటంటే, ఒక స్టూడెంట్ ఇప్పుడు నేను ఆ కేసు గురించి ఆల్మోస్ట్ ఆ కేసు నా మీద ఫైల్ అయినప్పుడు అంటే 1 week నేను ఫుడ్ కానీ వితౌట్ ఫుడ్ కానీ వాటర్ కానీ నేను తీసుకోలేదు, నిద్ర కూడా నిద్రపోలేదు. డిప్రెషన్కి వెళ్ళా. ఎంత డిప్రెషన్కి వెళ్ళానంటే, మా నాన్న మా ఊర్లో వాళ్ళ అంటే మా పెదనాన్న వాళ్ళకి మాకు గొడవలు రావడానికి రీజన్ మా ఊర్లో కొందరు మీడియేటర్స్ అనమాట. ఇప్పుడు మేము ఒకటైపోతాం, ఇప్పుడు మేము ఒకటయ్యాం. ఇప్పుడు ఎంత కాదనుకున్నా మేమందరము మా తాతయ్యకే పుట్టాము, మేమందరం ఫ్యామిలీ. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు చేసిన పనుల వల్ల ఏమైందంటే, మా నాన్న నా మీద ఫైర్ అవ్వడం జరిగింది. నీ వల్లనే మేము అన్న తమ్ముళ్ళం దూరం అయిపోయాం అనే. మీరు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు? అప్పుడే ప్రిపేర్ అవుతున్నా. అలా అనేసరికి ఇంకా నేను వాళ్ళని దూరం చేశానా, సరే నేనే లేకుంటే వాళ్ళు కలిసిపోతారు కదా అని నేను డిసైడ్ అయ్యి ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుందాం, ఇంకా నాకు అవసరం లేదు లైఫ్. మా నాన్నంటే ఎంత ఇష్టం అంటే, చెప్పండి. స్కూల్ దగ్గరికి పేరెంట్స్ వస్తే మా నాన్న రాలేదని ఏడ్చేదాన్ని, అంత ఇష్టం నానంటే. ఇప్పటికీ ఏ కాలేజ్ మీటింగ్స్ జరిగినా పేరెంట్స్ మీటింగ్ అలా పెడితే మా నాన్న రాలేదని చాలా ఫీల్ అయ్యేదాన్ని. గుడికి వెళ్ళాలన్నా, ఒక ఎగ్జామ్ రాయని వెళ్ళాలన్నా కూడా ఇప్పటికీ నేను నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసింటాను. ప్రతి ఎగ్జామ్ సెంటర్ కాడ పేరెంట్స్ ఉంటారు, కానీ నేను సింగిల్గానే వెళ్ళాలి. ఎందుకంటే తమ్ముడు వచ్చే పరిస్థితిలో ఉండడు, అమ్మక్క ఏం తెలీదు. సో సింగిల్గా వెళ్ళాలి, సింగిల్గా రాయాలి, సింగిల్గా రావాలి. ఫోన్ చేసి ఎలా రాసావమ్మా, వెళ్తున్నావా లేదా జాగ్రత్తగా అని అడిగే క్యాపబిలిటీ ఉంది, కానీ వచ్చి వాళ్ళు తీసుకెళ్లే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఫినాన్షియల్గా ఇబ్బంది అవుతుంది కాబట్టి. ఇలాంటి డిప్రెషన్ టైంలో నాకు తోడుగా ఉన్నది మా తమ్ముడి ఫ్రెండ్ సారు, దర్బార్ సార్ అని ఉంటారు, నాని అంటాను. ఆయన ఎలా అంటే, నువ్వు వాళ్ళ మీద కేసు పెట్టారు, ఈ టైంలో నువ్వు సూసైడ్ చేసుకుంటే నీ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? సో నీ తమ్ముడు అంటే నీకు ఇష్టం, రేపొద్దున్నే వాళ్ళందరూ ఒకటైపోయి నీ తమ్ముడిని ఏదైనా చేస్తే అప్పుడు నువ్వేం చేయగలుగుతావు? ఈ టైంలో నువ్వు ఫైట్ చేయాలి, నువ్వు జాబ్ తెచ్చుకోవాలి. అది కూడా నువ్వు ఎస్ఐ తెచ్చుకున్నావు అంటే నీ ఫ్యామిలీకి నువ్వు తోడు ఉంటావు. నీ ఫ్యామిలీలో నువ్వు ఒక్కదానిగా అందరు నీ చుట్టూ రావాలి. నువ్వు వెళ్తుంటే నీకు ఇద్దరైనా సెల్యూట్ చేయాలి, నమస్తే పెట్టాలి. ఆ సిచ్యువేషన్కి నువ్వు వెళ్ళాలి, ఈ డిప్రెషన్ నుంచి నువ్వు బయటకు రావాలి అని చెప్పి ఇప్పటికీ మా పేరెంట్స్కి తెలియదు సార్. మా మదర్కి తెలీదు, మా ఫాదర్కి తెలీదు, మా బ్రదర్కి కూడా తెలీదు. 3 months నన్ను డాక్టర్ దగ్గరికి, హోమియోపతి ఉంటారు కడపలో, ఆయన పేరు జవహర్ రెడ్డి సార్. డిప్రెషన్ నుంచి బయటికి 3 months తీసుకెళ్లడం జరిగింది ఆ సార్ నన్ను. ఆయనకి నేనైతే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, దర్బార్ సార్, నాని సార్. ఆయన ఎలా అంటే, ఆయన Group 2 ప్రిపేర్ అవుతున్నారు. ఆయన ఒక స్టూడెంట్, ఆయన ప్రెసెంట్ జాబ్ కూడా చేస్తున్నారు కానిస్టేబుల్ గా. సో Group 2 ప్రిపేర్ అవుతూ, నేను ఒక స్టూడెంట్ని కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి ప్రిపరేషన్లో కూడా ఇప్పటి వరకు జాబ్ వచ్చే వరకు నా ప్రిపరేషన్లో తోడుగా ఆయనే ఉన్నారు.
అంటే నేను సబ్జెక్ట్స్ అన్ని చదవగలను బాగా. ఎలా అంటే ఎంత బాగా అంటే నాకు ఇప్పటి వరకు నేను కోచింగ్ తీసుకోలేదు, నాకు నేనుగా చదువుకోగలిగాను సొంతంగా. ఫస్ట్ అటెంప్ట్ కే క్రాక్ ఫస్ట్ చేశారు. అటెంప్ట్ కే. ఓకే. సో ఇక్కడ హిస్టరీ అనేది నాకు అసలు చాలా కష్టమైన సబ్జెక్టు. స్వాతి అంటే అసలు ఎట్లుండాలి, నవ్వుకుంటూ ఉండాలి, డల్లుగా ఉంటే ఎట్లా అండి మీరు? అంటే డాడీ గుర్తొచ్చినప్పుడు అలా బాధేస్తుంది సార్. ఆ హిస్టరీ అనే సబ్జెక్ట్ నేను చదవలేననే ఉద్దేశంతో సార్ అంటే ఇప్పుడు చదువుతా మళ్ళీ రేపు పొద్దునకి మర్చిపోతా. అలాంటి టైంలో ఆ సార్ రోజు ఒక లెసన్ చదివి నాకు చెప్తుంటే నేను దాన్ని రివైజ్ చేసుకొని చదవడం జరిగింది. మరి అంటే ఎస్ఐ రిజల్ట్స్ వచ్చే ముందు రోజు మీ మెంటల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది? క్రాక్ చేస్తానని ఉందా లేకుంటే డౌట్ఫుల్ ఉన్నారా? ఎగ్జామ్ అయిపోయిన వెంటనే నా పేపర్ తీసుకొని క్వశ్చన్స్ వాల్యుయేట్ చేసి నీకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, యాక్చువల్లీ నాకు 203 మార్క్స్ వచ్చాయి, నీకు ఖచ్చితంగా వస్తుంది జాబ్. ఆ సార్ చెప్పారు. ఓకే ఓకే నాకు జాబ్ వస్తుంది, కానీ ఓపెన్లో వస్తుందా ఈడబ్ల్యూఎస్లో వస్తుందా అది ఒక డౌట్ ఉండే. ఓకే. అలాంటి టైంలో ఇంకేమైంది, ఇంకా 2 అమ్మాయిలు ఇలానే నాలాగా రాసిన వాళ్ళు, వాళ్ళకి ప్రెషరు, ఇంకా రిజల్ట్ రాలే, ఇంకా కోర్టు కేసు పడింది, ఇంకా ఆ అమ్మాయి ఇంకా లైఫ్ అయిపోయాయి. ఇప్పుడు కోర్టు కేసు, ఈ టైంలో కోర్టు కేసు పడితే ఇది తేలితే ఇంకా 1 year 2 years పడుతుంది, స్టాప్ అయిపోయింది. ఆ టైంలో ఇంకా మళ్ళీ ప్రిపరేషన్ ఇంకా వేరేది చేద్దామా వద్దా అని ఇదొక డైనమాలో ఉండి బాగా ఏడుస్తుంటే నైట్ టైం నిద్ర లేకుండా ఉండే. మొన్న రిజల్ట్ వచ్చి నైట్ ఒక 3 days బ్యాక్ అనుకుంటా, ఆ రోజు ఏమన్నారు అందరూ కలిసి, అంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అందులో చూస్తే రిజల్ట్ వస్తాయి ఈ రోజు అని పెట్టారు. పొద్దున్నే మార్నింగ్ నుంచి ఫుడ్ తినకుండా ఇంకా ఏపీఎస్ఎల్ పిఆర్బి సైట్ ను ఓపెన్ చేసుకుంటూ నైట్ 10 వరకు చూసారు, రిజల్ట్ రాలేదు. పొద్దున్న నుంచి ఫుడ్ తినలేదు, నీళ్లు తాగలేదు. ఆలోచించడం వల్ల బీపీ డౌన్ అయిపోయింది, హ్యాండ్స్ లెగ్స్ ఇంకా కింద పడిపోయినా, మాట్లాడడానికి మాటలు రాలే, లేపడానికి చేతులు రాలే. ఇంకా ఆ టైంలో మా అమ్మ ఇంకా ఫుల్గా ఏడ్చేసింది, బాగా ఏడ్చేసి అమ్మ మా చిన్నమ్మ కొడుకు ఉంటారు మా ఇంట్లో, మా తమ్ముడు అనిలు, తమ్ముడికి ఫోన్ చేసి తమ్ముడు బయట ఉంటే ఆ టైంలో అక్క పడిపోయింది రా నాన్న హాస్పిటల్కి తీసుకుపోదామని ఇంకా ఏడుస్తానండి. తమ్ముడు వచ్చి హైదరాబాద్, అక్కకి నేనున్నా, ఏమన్నా అయితే నేను చూసుకుంటాను, నువ్వెందుకుమ్మా అంతలా బాధపడతావు, నేనున్నా అని చెప్పి అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి సెలైన్ పెడితే ఇంకప్పుడు మళ్ళీ రికవర్ అయ్యారు. రిజల్ట్స్ వచ్చిన రోజు ఇంకా వెంటనే midnight 11:30కి రిజల్ట్స్ వచ్చాయి అని పెట్టారు. ఓపెన్ చేస్తుంటే నాకు కళ్ళు కనిపించడం లేదు అసలు. అంటే ఎట్లా అయిపోయిందంటే స్క్రీన్ కనిపించడం లేదు, భయం వేస్తుంటుంది. ఇంకా ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక ఫోన్ చేశా, సార్ రిజల్ట్స్ వచ్చాయి, నా నంబర్ ఉందో లేదో ఒకసారి చూసి చెప్పండి. చూస్తే నీ నేమ్ ఉంది, కంగ్రాట్స్ రా, 49th ఉన్నావు నువ్వు, చూసుకో మంజూన్లో నీకు జాబ్ వచ్చింది. ఇంకా ఆ టైంలో ఇంకా ఫుల్ ఏడుపు, మా అమ్మని పట్టుకొని ఇంకా నేను ఏడ్చడం చూసి మా అమ్మ ఎలా అంటే, మా అమ్మ ఎంత సెన్సిటివ్ అంటే కనీసం నాకు కొంచెం బ్లడ్ వచ్చినా తట్టుకోలేదు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మ ఏ రోజు నన్ను కొట్టలేదు, ఇప్పుడు వరకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నా అని. ఓకే, చిన్నప్పుడు అమ్మబడి ఇబ్బందికి మీరు ఎదురు చెప్పలేదు కాబట్టి తనకు కూడా మీ మీద ఒక అభిప్రాయం వచ్చి ఉంటుంది. ఎప్పుడు కూడా అమ్మకి కానీ నాన్నకి కానీ ఇబ్బంది కలిగించే పనులు ఏ రోజు నేను చేయలేదు, నేను కానీ తమ్ముడు కూడా. ఓకే, వాళ్ళు ఎలా చెప్తే అలానే. మరి రిజల్ట్స్ వచ్చాక ఆ దండయాత్ర ఏముంది చుట్టుపక్కల? మామూలుగా లేదు సార్, అసలు దయాగాడి దండయాత్ర అన్నట్లుంది. అందరూ అప్రిషియేట్ చేయడం కానీ, కాల్స్ చేయడం కానీ, మంచిగా సాధించావమ్మా, నిలబెట్టావమ్మా. ఒక బ్యాచ్ ఉంటారు, నేను చెప్పాను ఆ రోజే ఎస్ఐ అవుతుందని. ఈ బ్యాచ్ ఇంకా అసలు ఇంకా చాలా బాగా అలా అనడం వల్ల నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు హ్యాపీ అనిపించింది అంటే, మా నాన్నని తక్కువ చేసి చూసిన వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పినట్లయింది. గ్రేట్ ఫాదర్, గ్రేట్ డాటర్. ఇంకొకటి ఏంటంటే, మా మండల్లో ఐఎమ్ ది ఫస్ట్ ఎస్ఐ. ఆ విధంగా అలా చెప్పుకోవడానికి అయితే నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ ఇంకోటమ్మా, లైక్ పోలీస్ అయ్యా అన్నారు కదా, మరి పోలీస్ అంటే ఒక మెంటల్ స్ట్రెంగ్తే కాకుండా ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా పెట్టాలి కదా, మరి వాటికి ఎలా ప్రిపేర్ అయ్యారు? దీనికి చాలా స్టోరీ ఉంది సార్ అసలు. అంటే ఎందుకంటే చాలా మంది అక్కడ చూసే వాళ్ళకు కూడా ఓకే నాలెడ్జ్ ఉంది కాబట్టి రాసింది, మరి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఏంటి అని అడుగుతున్నారు. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నేను గవర్నమెంట్ సెక్టర్ లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక అన్న ఒక మాట అన్నారు. అంటే నాకు తెలిసిన అన్న రూమ్ లో ఉంటారు, మా వాళ్ళే, 2 అన్నలే. ఒక అన్న నాకు ఫ్రెండ్, ఇంకో మా సొంతం అన్నలే. ఏంటంటే అన్న వచ్చి, నువ్వు స్వాతి నీ పేరులోనే ఉందిరా సరస్వతి, సరస్వతిలో నువ్వు ఉన్నావు, నువ్వు సాధిస్తావు ఏదైనా అని అన్న. అంటే పక్కన మా అన్నే ఇంకొక అన్న ఏమన్నారంటే, ఇల్లు అల్లకగానే పెళ్ళి కాదు అని ఒక డైలాగ్ వేశారు. ఆ డైలాగ్ వేసినప్పుడు నాకు సొంతం అన్న అబ్బాయి, వీడేంట్రా సొంత చెల్లెలు కనీసం సపోర్ట్ చేయకుండా ఈ మాట అంటున్నాడు. సో సరే ఈ మాట అన్నాడు, గుర్తుపెట్టుకుందాం, ఏదో ఒక రోజు నా టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు
అన్ని మాట్లాడదాం మ్మ్. అని చెప్పి ఆ రోజు డిసైడ్ అయ్యాను. ఆ రోజు డిసైడ్ అయిన తర్వాత ఇంకా బీటెక్ అయిపోయింది. ఎంటెక్ కూడా చేశారు? ఎంటెక్ కూడా చేశాను, కానీ మిడిల్ డ్రాప్ అలా డ్రాప్ ఉంది. అవుట్ ఎందుకు ఉంది అంటే ఎంటెక్ కోవిడ్ వచ్చింది. ఓకే ఓకే. సో నాకు కోవిడ్ సెకండ్ వేవ్ అప్పుడు నాకు కోవిడ్ అటాక్ అయ్యింది. అయ్యో అయ్యో. సో ఎగ్జామ్స్ రాయలేకపోయాను. మరి ఫిజికల్ స్ట్రెంత్ ఎలా వచ్చింది మీకు? అలా ఇప్పటికీ నేను వీక్ గానే ఉన్నాను. ఫిజికల్ స్ట్రెంత్ ఏంటంటే నాకు కసి, ఎందుకంటే ఇది జాబ్ కొట్టాలి అంటే ఫిజికల్ గా నేను లోగా ఉన్నా కూడా అక్కడ పెట్టే దాంట్లో ఏదైతే ఉందో రన్నింగ్ కానీ లాంగ్ జంప్ కానీ వీటిలలో నేను ఖచ్చితంగా, మీరు నమ్ముతారో నమ్మరో, దేవుడు నాకు ఆంజనేయ స్వామి ఎంతలా హెల్ప్ అంటే, ప్రిలిమ్స్ అయిపోయిన లాస్ట్ ఇయర్ అదే 2023 ఈ ఇయరే 2023 Feb 19th ప్రిలిమ్స్ అయిపోయింది. ప్రిలిమ్స్ అయినప్పుడు అదొక ఏంటంటే సార్, నాకు ఈ ప్రిలిమ్స్ లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ గుండుకు ఒక రీజన్ ఉంది సార్. అందరూ గుండు కొట్టించారా? నేను హెయిర్ స్టైల్ కొంచెం బాయ్ స్టైల్ ఉంది అనుకున్నా. యాక్చువల్లీ గుండు సార్. ఇప్పుడు నేను ఈ గుండు కొట్టించినప్పుడు మా నాన్న మా అమ్మ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, అందరూ పెళ్లి కావాల్సిన ఏజ్ లో అమ్మాయి గుండు కొట్టించుకునింది. అసలు పెళ్లి చేసుకుంటారా? మీరున్నారు కదా, మీరన్నా చెప్పచ్చు కదా, ఏంటి ఎందుకు అలా ఉన్నారు, లేకపోతే ఆ బాబుకి ఏదైనా హెల్త్ బాగాలేదా, ఏమన్నా అయ్యిందా? అదే కొందరు క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు కదా సార్, గుండు చేయించుకుంటారు. ఆ వేలో నన్ను కూడా ట్రీట్ చేయడం జరిగింది. అలాంటి టైం ఎందుకు అంటే ప్రిలిమ్స్ రాసిన తర్వాత నేను రిజల్ట్స్, ప్రిలిమ్స్లో మార్నింగ్ ఎగ్జామ్ అయిపోయింది. మ్యాథ్స్ అంటే నాకు ఫేవరెట్. సో బాగా చాలా బాగా రాసా, హ్యాపీ అనిపించింది. మ్యాథ్స్లో మంచి స్కోర్ వస్తాయి. ఇంకా జిఎస్లో నేను ముందు నుంచి మ్యాథ్స్లో బాగా చదివే స్టూడెంట్ని, జిఎస్ కొంచెం డల్ అనమాట. సో మ్యాథ్స్లో మంచి స్కోర్ వస్తాయి, జిఎస్లో క్వాలిఫై అయినా చాలు అని అనుకున్నా. ఆ టైంలో ఏమైంది, ఆఫ్టర్నూన్ నేను గుంటూరులో ఎగ్జామ్ రాసా. నన్ను బయటకు ఫుడ్ తినడానికి బయటకు పంపించలేదు. నేను ఎలా అంటే ఒక్క పూట ఫుడ్ తినకపోయినా ఇంకా నేను ఇప్పుడు ఎగ్జామ్ రాయలేకపోయా. క్వశ్చన్ పేపర్ చూడగానే కళ్ళు తిరుగుతున్నాయి, అసలు చదవలేకపోతున్నా. హాఫ్ అన్ అవర్ లో ఇంకా నేను పడిపోతా. ఈ హాఫ్ అన్ అవర్ లో నేను రుద్దాలి, 200 మార్క్స్ నేను చెయ్యాలి. ఓకే, 160 క్వశ్చన్స్ వరకు రాసేసా. ఇంకా లాస్ట్ రో ఉంటుంది సార్, అది ఏమైంది, ఒక్క బిట్ మిస్ చేసి ఇంకొక బిట్ మొత్తం అన్ని పోయినాయి. అన్ని పోయినాయి. ఇంకా రుద్దేసా, పైన చూసి ఒకటి బ్లాంక్ ఉండిపోయింది, ఆడ అన్ని తప్పులు అయిపోయినాయి. వామ్మో, ఇంక ఎగ్జామ్ రాసి ఇంకా చూడు పడుకొని ఏడ్చింది. ఎగ్జామ్ ఇంకా బల్ల మీదనే అట్లే పడుకొని, ఇంకా అనవసరంగా హాఫ్ అన్ అవర్లో రుద్దేసా. ఇట్లా చూస్తే ఇట్లా అయిపోయింది, జీవితం వెళ్ళిపోయా. ఇన్ని రోజులు నేను ఎస్ఐఏ కావాలనుకున్నాను, ఇదే నా లైఫ్లో నుంచి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ నాకు గ్రూప్ 4 జాబ్ కూడా ఫైనల్ స్టేజ్కి వెళ్ళా. కంప్యూటర్ టెస్ట్ క్లియర్ అయితే నాకు గ్రూప్ 4 జాబ్ వచ్చేది. నేను దాని మీద ఫోకస్ చేయలేదు, ఎందుకంటే నాకు ఎస్ఐ కావాలి. కానీ మా ఫాదర్కి ఇప్పటికీ ఈ విషయం తెలియదు. తెలంగాణ కూడా నేను తెలంగాణ ఎగ్జామ్స్ ఎస్ఐ ఎగ్జామ్ రాయడం జరిగింది. తెలంగాణ ఎగ్జామ్స్లో కూడా నాకు 208 మార్క్స్ రావడం జరిగింది. తెలంగాణ లోకల్ అంటే నాకు జాబ్ వచ్చేది, కానీ నేను నాన్ లోకల్ వల్ల రాలేకపోయాను. ఇంకా అలాగనే తెలంగాణ కానిస్టేబుల్ కూడా రాయడం జరిగింది. మోస్ట్లీ అది కూడా అలానే మిస్ అయింది. కానీ నేను ఏపీఎస్ఐ అవ్వాలి. సో అలా గ్రూప్ 4ని జాబ్ని మిస్ చేసుకోవడం జరిగింది. ఇంకా బాగా ఏడ్ చేశా, ఒక్కటే కోరుకున్నా, స్వామి ప్రిలిమ్స్ క్లియర్ అయితే నాకు జాబ్ వస్తుంది, అది నేను నీకే వదిలేస్తున్నా. నేను నిన్నే నమ్ముకున్నా చిన్నప్పటి నుంచి, నాకు ఇది క్లియర్ చేసే బాధ్యత నీ మీద వదిలేసా. క్లియర్ అయిందంటే మాత్రం రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డే నేను గుండు కొట్టించుకుంటా అని పిచ్చగా చాలా టెస్ట్లు పెట్టాడు భగవంతుడు మీకు అనుకోవడం జరిగింది. ఇంకేం చేయాలో అర్థం కాక వెళ్ళా. ఈవినింగ్ ఎగ్జామ్ రాసి రూమ్కి వెళ్తే, హాస్టల్కి వెళ్తే సార్ ఫోన్ చేశారు, ఏమో ఎగ్జామ్ ఎలా రాసావు అంటే, సార్ బాగానే రాశాను, కానీ ఇలా మిస్టేక్ అయిపోయిందంటే, ఇలా ఎలా చేసావమ్మా, ఒక మంచి స్టూడెంట్, ఈ టైంలో నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి సార్ అనడం జరిగింది. ఎవరైతే నాకు హెల్ప్ చేశారో ఆయన. ఇంకా ఆ టైంలో కీ మొత్తం సార్ చెక్ చేయడం. శ్యామ్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏపీ ఎస్ఐ కానీ తెలంగాణ ఎస్ఐ కానీ ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా అనమాట. సో వాళ్ళు కీ రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కీ రిలీజ్ చేశారంటే ఎగ్జాక్ట్లీ అందులో సో 39 మార్క్స్ నాకు వచ్చాయి. నేను ఓపెన్ కేటగిరీ, 40 రావాలి.
39 వచ్చాయి. ఇంకా అసలు ఇంకా ఆ రోజంతా 2 days ఒకటే ఏడుపు. కథం. తిండి లేదు, ఏం లేదు, ఇంటికి పోయింది లేదు. అందరు ఎగ్జామ్ రాసి ఇంటికి వెళ్ళిపోయారు. నేను గుంటూరులో ఉంటాను సార్, అది కూడా చెప్తాను. ప్రిపరేషన్ టైంలో నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కూడా. 2 days ఏడుపు, ఫుడ్ కూడా తినలేదు. మేడం ఏమైంది మాకు అక్కడ ఉండే వార్డెన్ మేడం, ఎందుకు అలా ఉన్నావు, నువ్వే కదా ఇక్కడ బాగా చదివే స్టూడెంట్, అలాంటిది నువ్వే ఇలా అయిపోతే ఎలా అంటే, గవర్నమెంట్ ప్రిలిమినరీ కీ అని ఒకటి రిలీజ్ చేస్తారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. అది చూస్తే 40 మార్క్స్ వచ్చాయి. ఇదేంది 40 వచ్చాయి, ఒకవేళ ఫైనల్కి మళ్ళీ వదులుతుంది. ఆ ఫైనల్ కీలో 39 వచ్చినా నేను ఫెయిల్, నా లైఫ్ క్లోజ్. అదే 40 వస్తే నేను పాస్. ఇంకప్పుడు ఒక్కటే, నేను నీ దగ్గరికి రావాలి, నేను నిన్ను నమ్మాలి లైఫ్ లాంగ్ అంటే నువ్వు నాకు ఇది క్లియర్ చేయించాలి. ఆంజనేయ స్వామిని గట్టిగా బెదిరించారు. ఇంకా ఆ టైంలో క్లియర్ అవ్వడం జరిగింది. విత్ ఇన్ 1 week లో రిజల్ట్స్ రావడం జరిగింది. సూపర్. వస్తే 42 మార్క్స్ వచ్చాయి జిఎస్ లో. జిఎస్ లో 63 మార్క్స్ మ్యాథ్స్ లో వచ్చాయి. సో అక్కడ నేను కోచింగ్ తీసుకున్న ఇన్స్టిట్యూట్ లో గర్ల్స్ లో అప్పట్లో నేను టాపర్. ఇంకా జస్ట్ రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డే అలా చూస్తే మాకేంటంటే, మీకు ఈ టైం బాగా గుర్తుంది, ఇది కూడా ఆ టైమే కాబట్టి రోజు రన్నింగ్ కి తీసుకెళ్లే వాళ్ళు. ఈ పొగ మంచుకి ఏమైందంటే నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ అవ్వడం జరిగింది. లంగ్స్ ఇన్ఫెక్షన్, ఫీవర్, కోల్డ్ 3 months నాకు తగ్గలేదు. తగ్గకపోయేసరికి ఒక్కటే, ఏంటి దేవుడా ఇన్ని పరీక్షలు పెట్టాను, ఇప్పుడు కానీ ఈవెంట్స్ పెడితే నేను క్లియర్ చేసుకోలేను, నాకేం చేయాలో తెలియట్లేదు, నువ్వే దారి చూపించాలి అని దేవుడిని అనుకోవడం జరిగింది. అలా అనుకున్నప్పుడే దేవుడు ఇంకా ఆపే రిక్రూట్మెంట్ అన్నట్లు స్టాప్ చేసేసారు. రిక్రూట్మెంట్ ఒక 5 months రిక్రూట్మెంట్ మూవ్ ఆన్ కూడా అవ్వలేదు. అలా స్టాప్ చేసి పెట్టినప్పుడు ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇంటికి వెళ్ళి అమ్మ ఎంత కష్టపడ్డదంటే ఆ టైంలో కూడా ఇంకా పనులకి అన్ని మానేసి నాకు రోజు ఫుడ్ చేసి పెట్టడం. నేను గ్రౌండ్కి వెళ్తే ఇంకా నడిచేదాన్ని కూడా కాదు, నడవలేను అసలు, అంత పెయిన్స్ వచ్చేవి. రోజు అమ్మనే స్నానం చేపించి ఫుడ్ తినిపించి నేను పడుకునేదాన్ని. లిటరల్లీ అప్పుడు నా వెయిట్ 37 kgs. 37 kgs. ఆ ఒకనొక నా టైంలో లేదు 37 kgs. ఈవెంట్స్ కి ఇంకా నేను వెళ్తాననగా మాకు తెలిసిన సార్ ఒకసారి ఉన్నారు, ఏఎస్ఐగా పనిచేస్తున్నా, ఆయనకు కాల్ చేశా, సార్ ఇట్లా నేను 37 kgs ఉన్నాను, 40 ఉండాలి మినిమం, ఏదైనా ప్రాబ్లం అవుతుందా అంటే, నువ్వు వెయిట్ పెరగకపోతే అయితే నేను జాబ్లోకి తీసుకోరు అని ఒక్క మాట అన్నారు. కానీ ఆ టైంలో నాకు ఏడుపు వచ్చేసింది. ఏంటి, మా నాన్న ఏమన్నారంటే, ఆయన మనకు మామ అవుతారు, నీకు హెల్ప్ చేస్తారు, ప్రాబ్లం లేదులే అని మా నాన్న అన్నారు. కానీ మా నాన్న ఎక్స్పెక్టేషన్స్ కి ఇక్కడ ఆపోజిట్ ఉంది. అలా ఆ టైంలో లేదు, నేను వెయిట్ అవ్వాలి. ఇంకా ఫీల్ అవ్వడం ఒక 3 days మళ్ళీ ఇంకా ఏడ్చుకుంటా, ఈ టైంలో ఇంత మంచి మార్క్స్ వచ్చినాయి కానీ ఈవెంట్స్ క్లియర్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి అనే టైంలో మా డీసీపీ సార్ నువ్వు బాగా చదువు, నీకు మెయిన్స్లో స్కోర్, ఇప్పుడు ఈవెంట్స్ కన్నా నిన్ను వెయిట్లో తీసేస్తే నేను కోర్టుకు పోతా, కోర్టు నుంచి నేను తెచ్చి నీకు జాబ్ ఇప్పిస్తా, నువ్వు చదువు అంతే, నువ్వు టెన్షన్ పెట్టుకోవద్దని ఒక మాటతో మా డీసీపీ సార్, నేను మధుకర్ స్వామి, ఇక్కడే రాచకొండ క్రైమ్ దాంట్లో పనిచేస్తున్నారు సార్, ఎస్పీ క్యాడర్ డీసీపీ సార్, ఆయన ఆ మాట అన్నప్పుడు నాకు ఇంకా ధైర్యం వచ్చింది. ఇంటికి వెళ్ళి 4 months ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ప్రిపరేషన్లో వాళ్ళకి అల్టిమేట్ ఏంటంటే చదవాలి, మార్క్స్ తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ నాకు ఏంటి అల్టిమేట్ ప్రెసెంట్ వెయిట్ పెరగాలి. చదువు అనేది ఎలాగైనా వస్తుంది, నేను వెయిట్ గెయిన్ అవ్వాలి. సో ఆ టైంలో 3 months కంటిన్యూస్గా తినడం పడుకోవడం ఈ ప్రెషర్ అనుకుంటే తిడతారు ఇళ్ళల్లో. సో తిని పడుకున్న ఆ 3 months నేను చదవలేదు. చదవకుండా వెయిట్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసా. 37 నుంచి 44కి వచ్చా. సో ఇప్పుడు నా వెయిట్ 44 kgs. ఎన్ని నెలల్లో పెరిగారు? 3 months. న్యాచురల్ గా పెరిగా, ఏమి అలా ఇలా కాకుండా ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ మీ వశమైపోయాయి. ఇంకా అలా పెరిగా. ఈవెంట్స్కి వెళ్ళా. డాడీకి చెప్పకూడదు అనుకున్నా కానీ ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళినా డాడీకి చెప్పే వెళ్తాను. సో డాడీ ఇట్లా కర్నూలుకి వెళ్తున్నాను, ఈవెంట్స్ స్టార్ట్ అయ్యాయి అంటే ఇంకా నేను ఎప్పుడైతే ఫోన్ చేశానో రేపటి నుంచి ఈవెంట్స్ డాడీ అంటే ఇంకా 3 days డాడీ ఫుడ్ తినలేదు, ఫుడ్ తినకుండా నిద్ర అవ్వకుండా నాది ఏమవుతుందో ఏమో. మరి ఓవరాల్ గా మీరు ఎస్ అయ్యాక మీరు అంతా అఫీషియల్గా ఇంట్లో చెప్పుకుంటారు కదా, మీ అమ్మ నాన్నకి పర్సనల్గా చెప్పుకున్నప్పుడు ఏంటి వాళ్ళ ఫీలింగ్, వాళ్ళు ఏం షేర్ చేసుకున్నారు మీతో? నాన్న అయితే ఒకటి ఫీల్ అవుతున్నారు, వాళ్ళ అన్న తమ్ముళ్ళు అందరూ హ్యాపీగా ఉంటే చాలు, మేమందరం కలిసి ఉండాలి అని. సో వాళ్ళందరూ కలిసి ఉంటే చాలు.
ఒకప్పుడు ఒక ఇష్యూ జరిగినప్పుడు మా తమ్ముడు ఒక్కడే ఉన్నాడు, నా తమ్ముడికి నేను సపోర్ట్ ఉండాలి అని చెప్పి మా నాన్న పెళ్లి సంబంధాలు చూసినా నేను వద్దనుకొని ఎవరైతే మా తమ్ముడిని తన ఫ్యామిలీ లాగా చూసుకుంటారో ఆ అబ్బాయినే నేను చేసుకోవాలని ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను. సో ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది, నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ ఉన్నా, నా ఫ్యామిలీ మీద ఎవరు చేసినా ఒప్పుకునేది లేదు అనే థాట్తో నేను జాబ్ తెచ్చుకోగలిగాను, తెచ్చుకోవాలనుకున్నాను, తెచ్చుకున్నాను కూడా. నేనైతే ఒకటే చెప్తాను సార్, ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో కూడా అనే కాదు, ఎవరైనా కూడా ఏ విలేజ్లో అయినా కూడా దేంట్లో అయినా కూడా పిల్లలు ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. సో డిఫరెన్షియేషన్ అనేది పెట్టకూడదు సార్. ఎప్పుడైతే వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా మనము డిఫరెన్షియేషన్ లేకుండా పెంచాలి. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా. అమ్మాయి ఏదైనా చేస్తుంటే నువ్వు అమ్మాయివి, నీకు ఈ పని చేత కాదు, నీకు అవసరమా అన్నట్లు మాట్లాడకూడదు. చాలా మంది నేను చూసాను మా ఫ్రెండ్స్లో, అమ్మాయిని ఎందుకు బయటకు పంపించడం, అమ్మాయిని ఎందుకు చదివిపిస్తున్నారు, ఆ అమ్మాయిని ఎందుకు మీరు. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని, మా డాడీ నాకు 20 years నుంచి గల్ఫ్లో ఉంటారు. సో ఇంట్లోకి సరుకులు కావాలన్నా నేనే వెళ్ళాలి, ఒక కోడిని తెచ్చి కొయ్యాలన్నా నేనే చేసుకోవాలి, మాకు ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళకి ఏదైనా చెప్పాలన్నా నేనే చేయాలి, మాకు ఏదైనా డబ్బులు వస్తే అమ్మ చదువుకోలేదు, సో వచ్చిన దాన్ని ఎవరికైనా ఇవ్వాలన్నా అన్నీ నేనే చూసుకోవాలి. అంటే తమ్ముడు కూడా ఉన్నాడు, కానీ తమ్ముడు కంటే పెద్దదాన్ని నేను కాబట్టి నేను చూసుకోవాలి. ఎవరైనా కూడా ఒక అమ్మాయిని డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్గా మీరు పెంచగలిగితే చిన్నప్పటి నుంచే, ప్రతి ఒక్క పేరెంట్కి నేను ఇది చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఒక అమ్మాయి మీద మీరు నమ్మకం ఉంచి ఇండిపెండెంట్గా అమ్మాయిని పెంచగలిగితే రేపు పొద్దున్నే మ్యారేజ్ అయిన తర్వాత కూడా, ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆ మ్యారేజ్ అయిన ఇంట్లో కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని ఉండదు సార్. ఎస్పెషల్లీ ఆ మ్యారేజ్ అయిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు తీసుకునే డెసిషన్స్లో ఈ అమ్మాయి క్యాపబిలిటీ కూడా, ఈ అమ్మాయిని కూడా డెసిషన్ అడుగుతారు. ఇది మేము ఇలా చెయ్యాలనుకుంటున్నాం, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, దీని గురించి కొంచెం చెప్పు అని. కానీ ఆ అమ్మాయికి చదువు చెప్పించకుండా ఏదో అమ్మాయిని పుట్టిన తర్వాత బర్డన్ లాగా ఫీల్ అయ్యి ఎప్పుడైతే మెచ్యూర్ అవుతారో ఆ తర్వాత మ్యారేజ్ చేస్తే ఏమవుతుందంటే మీరే బర్డన్గా, మీ కన్న కూతుర్ని మీరే బర్డన్గా ఫీల్ అయ్యి ఇంకొక ఇంటికి ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో అమ్మాయి స్వేచ్ఛగా ఎలా ఉండగలుగుతుంది అనేది కొంచెం ఆలోచించాలి ఏ పేరెంట్ అయినా కూడా. అది నేనైతే చెప్పగలుగుతా. ఎందుకంటే మాది చాలా మారుమూల గ్రామం. ఆ గ్రామంలో ఇప్పటి వరకు నేను 2 years అయి ఉంటుంది ఊరికి వెళ్ళి, కొన్ని కారణాల వల్ల నేను ఊరికి వెళ్ళి, ఇది కేసు అయింది అన్నాను కదా సార్. అప్పటి నుంచి ఆ కేసు అయినప్పుడు మేము ఊర్లోంచి వచ్చేసాము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. ఆ ఊరు నుంచి బయట అడుగు పెట్టడం ఒక్కటే అనుకున్నా, నేను ఎప్పుడైతే ఎస్ఐ అవుతానో యూనిఫామ్ వేసుకొని ఊర్లో అడుగు పెట్టాలి అని. అంతవరకు నేను అడుగు పెట్టకూడదు, సో మళ్ళీ ఎస్ఐ డ్రెస్ వేసి అదే ఊరికి వెళ్ళాలి, అడుగు పెట్టాలి. కానీ ఇంతలోపే రిజల్ట్స్ వచ్చిన వెంటనే మా డాడీ ఇంకా లేదు నువ్వు ఊరికి పోవాలి, నానమ్మ తాతయ్య గల్ఫ్ లో నుంచి. ఎప్పుడు ఇంకా మీ నాన్న జాబ్ మానిపించచ్చు కదండి? నేను మానిపించాలనుకుంటున్నాను సార్, కానీ అలవాటు పడిపోయారా? అలవాటు కాదు సార్, ట్రైనింగ్ వరకు కొన్ని ఫినాన్షియల్గా ఇప్పటికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నా ట్రైనింగ్ వరకు నాకు శాలరీ రాదు కాబట్టి ఇంకా అప్పటి వరకు డాడీ ఉంటే, తర్వాత నుంచి డాడీ ఇండియాకి వచ్చేస్తే తర్వాత నేను ఫేస్ చేస్తాను. మరి తమ్ముడు ఏం చేస్తున్నాడు? తమ్ముడు ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తూ తమ్ముడు చార్టెడ్ అకౌంటెంట్ చదువుతూ ఐపీసీసీ చేస్తూ జాబ్ చేస్తున్నాడు దాని బేస్ మీదనే. ఎందుకంటే ఫైనల్ వరకు చదివితే ఫినాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, అంటే ఒక తెలిసి అంటే అది నేను చేయడం కరెక్టే ఆ టైంకి, కానీ నేను చెయ్యకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదాన్ని. కానీ చేయడం వల్ల ఏమైందంటే ఒక 30 lakhs వరకు అప్పు అవ్వడం జరిగింది. సో ఆ తీర్చే దాంట్లో మీ బాధ్యత బర్డన్గా ఉన్నారు. ఏం కాదులేండి, మీ కష్టానికి దేవుడే మీతో అండగా ఉన్నాడు, మీ లక్ కూడా మీకు బాగా కలిసి వచ్చింది. సో మీ అమ్మ నాన్న, మీరు, మీ తమ్ముడు ఒక మంచి కొత్తింటికి వెళ్ళి హ్యాపీగా మీరు పబ్లిక్ సర్వీస్ చేస్తూ అమ్మాయిలకి ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అంత ఈజీ టాస్క్ కాదు ఏదైనా అచీవ్ చేయాలంటే, మాటలు వేరు యాక్షన్స్ వేరు. సో చూస్తున్నారు కదండి, స్వాతి ఒక బంజారాలో ఒక మారుమూల పల్లెటూరులో నుంచి వచ్చిందండి. బట్ అక్కడున్న సమస్యలన్నీ చూస్తూ దాన్ని ఎలా ఫేస్ చేయాలి, తను ఫేస్ చేసిన సిచ్యువేషన్లో సక్సెస్ అవుతే ఎంతమందికి ఎగ్జాంపుల్ అవుతుంది. ప్రతి ఒక్కటి కూడా మనసులోనే పెట్టుకొని, చిన్నప్పుడు బట్టలు లేకున్నా అని సరే కొంచెం అట్టుగానే సర్దుకొని, తిండి లేకున్నా అని సరే ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచకుండా, తన ఇంట్లో వాళ్ళకి అవమానం జరుగుతున్నా అని సరే దిగమింగుకొని ఇవాళ ఎస్ఐ అవ్వాలనుకుంది. ఎస్ఐ మన ముందర కూర్చున్నారు కదా. మరి ఈ స్వాతి ఎస్ఐ సక్సెస్ స్టోరీ విన్నాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.